పడదమ్మా. Hey, hi, hello, namaste. कैसे हो आप అందరూ? आप guys are all doing absolutely great and good. So this is day 36 and 37 of 100 days of vlogging, and one day gap వచ్చింది because I was traveling here and there. And ఈ రోజు the one and only our రాజమండ్రి our గోదావరి అయితే బ్రహ్మాండంగా చూపిద్దామని ఫిక్స్ అయ్యా. సో రాజమండ్రిలోనే నేను సో లేచి మా తమ్ముళ్ళతో క్యార్ మీద ఆడేసి ఇంకా మధ్యాహ్నం నేను మా చిన్న తమ్ముడు కలిసి రాజమండ్రికి అయితే స్టార్ట్ అయినాం టు డ్రింక్ సమ్ రోజ్ మిల్క్. రాజమండ్రికి వచ్చి రోజు మిల్క్ తాగకపోతే ఎలా చెప్పండి. 75 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని ఏదో మాట మరి బయట. సో వెళ్ళి ఒక సేమియా రోజ్ మిల్క్ అయితే ఆర్డర్ చేసుకున్నా. ఆయన కోవా కూడా వేసి ఇచ్చిండు. సో అండ్ మా తమ్ముడికి ఐస్ క్రీమ్ కావాలంటే వానికి ఐస్ క్రీమ్ కూడా ఇప్పించేసిన. సో హియర్ ఈజ్ రియాక్షన్. అండ్ ఇంకొక రోజ్ మిల్క్ గ్లాస్ కూడా నార్మల్ రోజ్ మిల్క్ ఆర్డర్ చేసుకుని అది కూడా తాగేసి అండ్ బాగుందంగా రోజ్ మిల్క్ అని అంకుల్కి చెప్పేసి స్టార్టెడ్ టు పుష్కర్ ఘాట్. నాకు కూడా తెలియని ప్లేస్లు మా తమ్ముడికి తెలుసు. సో మా తమ్ముడిని అడిగితే అది బాగుంటుంది ఇది బాగుంటుంది పుష్కర్ ఘాట్ ఆ ఘాట్ ఈ ఘాట్ అని ఏ ప్లేస్లు చెప్పి అన్ని తిరిగేసి వద్దాం అనుకున్నాం. కాబట్టి ఒక 2-3 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ అయితే చేసినాం. అండ్ మనం సైకిల్ దొక్కుంటూ వెళ్ళి ఒక ర్యాండమ్ పర్సన్ అడ్రస్ అడిగితే ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడు ఇక్కడ చూడండి. లెఫ్ట్ స్ట్రైట్కి వెళ్ళి రైట్ రైట్ జంక్షన్ నుంచి రైట్ రైట్ కానీ మీరు స్ట్రైట్కి పోతుంటే లెఫ్ట్ సైడ్ ఫుల్ షీట్ ఉంటుంది. ఫుల్ షీట్ వంతు ఉంటుంది. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్. అండ్ ఆమె చెప్పిన రూట్లోనే మనం వెళ్తే మన పుష్కర్ ఘాట్ అయితే వచ్చింది. ఐ డోంట్ రియల్లీ నో ఇట్ ఈస్ కాల్డ్ పుష్కర్ ఘాట్ ఆర్ వాట్, బట్ గోదావరికి దగ్గరగా ఉంది మంచిగా అనిపించి వెళ్ళిన. సో దేర్ ఆర్ సమ్ కన్స్ట్రక్షన్ వాజ్ గోయింగ్ ఆన్ అండ్ ఎర్ర గోదావరి అయింది. నాకైతే లిటరలీ చాలా నచ్చింది. ఆ చెరువు అలా పారుతుంటే ఆ శబ్దాలు అవన్నీ సూపర్ అనిపించినాయి నాకు. అండ్ ఆల్సో అన్న నేను ఏం అడగలే, అన్న ఎక్కడన్నా అంటే సైకిల్ దొక్కుండా వెళ్తుండు, దిగిండు, ఆగి చెప్తున్నాడు. సో దట్స్ వేర్ ద గోదావరి పీపుల్ కమ్స్ అవుట్. నాకు అది బాగా ఇష్టం గోదావరి పీపుల్ దగ్గర. ఆఫ్ కోర్స్ నేను గోదావరి అనుకోండి, అది వేరే విషయం కానీ. అండ్ చాలా బాగా అనిపించింది. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఐ హావ్ సాడ్ గోదావరి బ్రిడ్జ్ డ్యామ్ అన్ని నేను చాలా దగ్గరికి చాలా రోజుల తర్వాత చూసిన. అండ్ అంతా కంప్లీట్ చేసుకొని మేమైతే నేను మా తమ్ముడు కలిసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఈవినింగ్ అయింది. ఈవినింగ్ లాగానే మా ఇద్దరు తమ్ముళ్ళు నా చేతిలో బైక్ ఉందని చెప్పి బయటకు తీసుకెళ్ళన్నా అంటే బయటకు తీసుకుని వచ్చిన. అండ్ గ్రీనరీ 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 గోదావరి మొత్తం గ్రీనరీ ఉంటుంది బ్రో. నేను ఇంకో 2-3 క్లిప్స్ వేస్తా, అవి కూడా చూపిస్తా. అండ్ కటింగ్ చేయించుకోవడానికి తీసుకెళ్ళమన్నారు. సో కటింగ్ షాప్ కి తీసుకెళ్తే దేర్ వర్ మై లిటిల్ బ్రదర్ వాజ్ ఇన్ సో మచ్ ఆఫ్ డిప్రెషన్. ఏదేదో ఆలోచిస్తుండి పండుకొని ఆయన. అండ్ ఏమైందా అంటే ఏం లేదండి అంటుంది. సో దట్స్ వేర్ ఇట్ హ్యాపెన్. అండ్ ఇంకా ఆ రోజు రాత్రికి బస్ బుక్ చేసుకుని నేను మా డాడీ బస్ అయితే ఎక్కేసినాం. అండ్ ఇట్ వాస్ డే 37 రోజు హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ నుంచి మళ్ళీ కాలేజ్కి అయితే అడ్మిషన్ కోసం అడుగుదామని వెళ్ళినాం. అండ్ కాలేజ్లో డీటెయిల్స్ అన్ని కనుక్కొని రిటర్న్ అయితే అయిపోయినాం. రిటర్న్ అయిపోయే దారిలో చిన్నగా కొత్తగా రింగ్ రోడ్ వేశారు అక్కడ. సో అక్కడ మా మమ్మీని వీడియో తీయమంటే నేను నా 110cc డియో బండి వేసుకొని ఏదో పెద్ద అడ్వెంచర్ ఫీల్ అవుతున్నట్టు ఫీల్ అయ్యా. అండ్ దాని తర్వాత ఇంటికి వచ్చేసి నేను మా చెల్లి కింగ్డమ్ మూవీకి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో వి షేర్ అవర్ కంపెనీ అనమాట. అండ్ కింగ్డమ్ మూవీ రివ్యూ కూడా మీకు అప్లోడ్ చేస్తా. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద డే. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.